జనరల్ గా చూసుకుంటే మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అంటే మగవాడు సెక్షువల్ గా సాటిస్ఫై అంటే తన పార్ట్నర్ ని సాటిస్ఫై చేసి తను సాటిస్ఫై అయ్యి హ్యాపీగా ఉండడాన్ని మనము సెక్షువల్ ప్లెజర్ అంటాం. ఎప్పుడైతే ఇది దెబ్బతింటుంది అంటే సెక్స్ చేయక ముందు కూడా చాలా డిస్ట్రెస్ గా ఉండడము, బాధగా ఉండడం అనేది ఈ డిస్ఫంక్షన్ అంటాం. ఇది మెయిన్ గా చూసుకుంటే 90% అంటే న్యూరలాజికల్ డిఫిషియన్సీ అంటాం. అంటే న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఇది ఏజ్ తో సంబంధం లేకుండా జనరల్ గా కొంత ఏజ్ ఉన్న వాళ్ళకి చూసే వాళ్ళము. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒకటి, అలానే తొందరగా ఒకవేళ అంగం ఎరెక్ట్ అయినా కానీ తొందరగా ఎజాక్యులేట్ అవటం, అది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఏంటంటే టీనేజ్ బాయ్స్ నుంచి కూడా చూసి 60-70 ఇయర్స్ వాళ్ళలో కూడా కామన్ గా చూస్తుంటాం. ఈ ఇంతకు ముందు నేను చెప్పింది జనరల్ గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే న్యూరోజెనిక్ అనేది చూస్తుంటాము. బట్ ఈ గ్రూప్ ఇంకోటి అంటే ఈ సైకలాజికల్ గ్రూప్ అంటాం. ఆ టీనేజ్ వాళ్ళలో జనరల్ గా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ మన అందరికీ తెలుసు మనం మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ తో కలవడం అనేది సామాజికంగా అది యాక్సెప్టబుల్.